ఇంటర్నేషనల్ జాబ్ అంటారు. ఆన్లైన్ లో యాడ్లు కూడా ఇస్తారు. మీరు అప్లై చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తోంది అదొక పెద్ద స్కామ్ అని. ఫైనల్ గా మీ దేశానికి మీరు రావాలన్నా కూడా డబ్బు కట్టాలంటారు. ఇలాంటి కొత్త క్రైమ్ ఒకటి నడుస్తోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. మణికట్టు, మోచేయి, వీపు, ఈ దెబ్బలేంటి? ఏదైనా దాడి జరిగిందా? ఈమె ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నారు? మీకు అర్థం కావడం లేదు కదూ? అయితే ఈ కుర్రాడేం చెబుతున్నాడో విందాం. జాబ్ నిమిత్తం వాళ్ళు విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యి బలవంతంగా వర్క్ చేపిస్తున్నారని చెప్పని మాకు మెసేజ్ చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా అయినా మీరు బయటపడేయాలని చెప్పని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. డైలీ మెసేజ్ చేస్తూ ఉంటారు సార్. ఊరు విడిచి వాడ విడిచి కూలి పని కోసం పోతినయ్యా అనే వలస పాటలు మనం వినే ఉంటాం. ఏం చేద్దాం, ఒక్కొక్కరి పొట్ట తిప్పులు అలాంటివి. ఇదిగో ఈ కుటుంబాన్ని చూసారా? తమ వారి రాక కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో. ఇది సింగపూర్ జాబ్స్ పేరిట విసిరిన వల. ఈ వలలో చిక్కిన ఎందరో యువతీ యువకుల కుటుంబాలకు చెందిన దృశ్యాలివి. వీరిని ఇక్కడి నుంచి మయన్మార్కు తరలించి అక్కడ వారిని చిత్ర హింసలకు గురి చేస్తారు. ఆన్లైన్ లో జాబ్ అడ్వర్టైజ్మెంట్లు చూసిన కొందరు అప్లై చేసుకుని అక్కడికి ఎన్నో ఆశలతో వెళ్తుంటారు. తమ ఇళ్లకు ఇకపై డాలర్లకు డాలర్లు పంపొచ్చని భావిస్తారు. కానీ ఇదిగో ఇలా కష్టాల పాలు చేస్తుంటుంది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం యువకుడితో సహా పలువురు ఈ ఉచ్చులో చిక్కినట్టు సమాచారం. కోల్కతా మీద నుండి కాంబోడియా మీదుగా వీరిని మయన్మార్ తరలించినట్టు ఆరోపిస్తున్నారు బాధితులు. వాళ్ళు ఫేక్ ఆఫర్ లాగా ఇచ్చి వాళ్ళు ఎక్కువ శాలరీ ఇచ్చారని చెప్పని మా వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే జెన్యున్ గానే వీళ్ళు నమ్మారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే పాస్పోర్ట్లు బలవంతంగా లాక్కొని ఫోన్లు కూడా తీసుకొని వీళ్ళతో ఫోర్స్ఫుల్ గా సైబర్ ఫ్రాడ్ లోకి ఇన్వాల్వ్మెంట్ చేశారు. రోజుకు 18 గంటల పని, టార్గెట్ ఫినిష్ చేయకుంటే టార్చర్ పెడతారు. షాకులతో పాటు చీకటి గదుల్లో వేసి చితక్కొట్టేస్తారు. మగాళ్ళనే కాదు, ఆడవాళ్లను కూడా వదలట్లేదట. ఒకవేళ భారత్ కి రావాలంటే 15 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఒకరిద్దరు కాదు, ఏపీకి చెందిన 400 మంది ఉన్నట్లు సమాచారం. దీంతో వీరి బంధుమిత్రులు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ చేశారు. ఏపీ ఎన్ఆర్టీలోను ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ, డిఎస్పీ, సిఐలకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితుల తరపు వారు. ఇలాంటి ఆన్లైన్ జాబ్ మోసాలకైతే మీరు అంత తేలిగ్గా అట్రాక్ట్ కావద్దని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు.